గుంటూరు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శరవేగంగా జరుగుతున్న శంకరవాస్ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో ఆపివేసి అక్కడ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా రేపటి నుంచి అంటే ఆగస్టు 9వ తారీఖు నుంచి శంకరవిలాస్ బ్రిడ్జి పనులను పూర్తి స్థాయిలో మొదలు పెట్టేందుకు ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిన్నటి వరకు ఈ రోజు వరకు మనం చూసుకుంటే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇటువైపు గుండా వెళ్తున్నాయి. కానీ అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు శంకర్లాస్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేసి రాకపోకలు ఆపివేసి బ్రిడ్జిని పూర్తి స్థాయి పడవేసి పిల్లర్లు వేసి నూతన బ్రిడ్జి ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేపట్టారు. దీనికోసం ప్రజలు ఇబ్బంది పడకుండా గుంటూరు సిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా 9 ప్రాంతాల్లో ప్రజలకి ఇబ్బంది లేకుండా కార్లు వెళ్లేందుకు ఒకవైపు, అదేవిధంగా పెద్ద వాహనాలు వెళ్లేందుకు పలు ప్రాంతాల అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు, అదేవిధంగా ఆర్ఎంబి, రవాణా శాఖ పలు అధికారులు సహకరించి ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం కాబట్టి వాటి గుండా వెళ్లాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మనతో తెలిపారు. మన పాత శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కూల్చేసి 9th ఆగస్ట్ ఎల్లుండి నుంచి మన కొత్త శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని రిలేటెడ్గా కొన్ని డైవర్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రజలకి మనము ఆ పోలీస్ తరఫు నుంచి చెప్తున్నాము. సో ఫస్ట్ డైవర్షన్ పాయింట్ మనకి హెవీ వెహికల్స్, మనకి అమరావతి రోడ్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం ఇన్నర్ రింగ్ రోడ్, చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా పంపిస్తాము. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే మనకి కారు, ఆటోస్, 2 వీలర్స్ అన్నీ కూడా మన లార్జ్ సెంటర్ నుంచి టువర్డ్స్ ఎంటీబీ సెంటర్ వెళ్తున్నవన్నీ కూడా ఇప్పుడు అరిందల్పేట్, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్డు, 300 రోడ్డు ద్వారా పంపిస్తాము. లేకపోతే బ్రాడీపేట్ నుంచి కంకరకుంట ఫ్లైఓవర్ ద్వారా పంపిస్తాము. ఇది సెకండ్ ఇంపార్టెంట్ డైవర్షన్. మూడవది డైవర్షన్ ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్, కాలేజ్ బస్సెస్ అన్నీ కూడా ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంకరకుంట ఫ్లైఓవర్, రమేష్ హాస్పిటల్ ద్వారా కంకరకుంట ఫ్లైఓవర్ ద్వారానే వెళ్ళాలి. సో మనకి 4వది ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఈ కోబాల్పేట్, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, తర్వాత లక్ష్మీపురం, ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాపురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ, లేకపోతే బ్రాడీపేట్ 18th లైన్ ద్వారా కానీ, కంకరకుంట అండర్ పాస్ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత మనకి 5వ ఇంపార్టెంట్ డైవర్షన్ ఏంటంటే పటాపురం నుంచి మన జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నవన్నీ కూడా మనకి కంకరకుంట ఫ్లైఓవర్, ఎంటీబీ సెంటర్, ఉమెన్స్ కాలేజ్, పల్లవి థియేటర్ రోడ్ ద్వారా మనం వెళ్ళచ్చు. తర్వాత 6th ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఏంటంటే హెవీ వెహికల్స్, లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్తున్న హెవీ వెహికల్స్ అన్నీ కూడా మనకి చిల్లీస్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా బస్ స్టాండ్ వచ్చి ఆటో నగర్ ద్వారా బస్ స్టాండ్కి మనం రావచ్చు, లేకపోతే కంకరకుంట ఫ్లైఓవర్ రూట్ని మనం వాడుకోవచ్చు. సో ఈ 6 ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అందరూ కూడా ప్రజలకి చేరుకోవాలని ఉద్దేశంతో పాటు ఈరోజు మనం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్కి, గుంటూరు పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ శంకరకుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.